Om Gurubhyo Namaha. The Awakening of Intelligence. Part 6, Chapter 3. J. Krishnamurtiji's public dialogue on the topic Time, Space and the Center. Page number 290, 20th September 2021. Questioner, inaudible suggestion when Krishnamurtiji నిన్న చదివిన లాస్ట్ సెంటెన్స్ సీయింగ్ లాస్ట్ సెంటెన్స్లు అంటే రెండు ఉన్నాయి. సీయింగ్ వితౌట్ ఇమోషనలిజం, సెంటిమెంటాలిటీ, like and dislike, which does not mean that you see something without feeling. ఫీలింగ్ లేకుండా చూడడం మాత్రం కాదు, ఫీలింగ్ లేకుండా చూడాలి అని చెప్తున్నారు. Seeing without emotionalism, sentimentality, like and dislike, which does not mean that you see something without feeling. Feeling lekunda. Questioner, inaudible interjection. That is what you do. You all do, sir. That is what you. You see that dirt on the road. Seeing without emotionalism, emotions ఉండకూడదు, సెంటిమెంటాలిటీ ఉండకూడదు, లైక్ అండ్ డిస్లైక్ ఉండకూడదు. పవన్ గారు మీరు అన్మ్యూట్ అదే మ్యూట్ చేసుకోండి, వినిపిస్తున్నాయి మాకు. అసలు ఒక్క నిమిషం. సారీ మేడం, చేసిన అంటే ఇందాకల మాటలు కూడా అలా వినిపిస్తున్నాయి, అందుకని నేను అన్నాను. ఒక్క నిమిషం. ఇందాకల మాటలు అంటే మీ పేరు రావడం లేదు, మరి ఏంటి కారణం? ఇప్పుడు వచ్చారు. చదివిదా లక్ష్మి? హలో. You see that dirt on the road every day, and I have been here for the last 20 or 30 years, and I see that squalor every day. Of course, you see it without feeling. If you felt, you would do something about it. ఇది 89 నుంచి 90కి వచ్చింది కదా? 90 పేజ్. ఇనాడబుల్ సెన్సింగ్, సీయింగ్ వితౌట్ ఇమోషనాలిజం అంటే ఏ ఎమోషన్ లేకుండా చూడడం, సెంటిమెంటాలిటీ, లైక్ అండ్ డిస్లైక్, విచ్ డస్ నాట్ మీన్ దట్ యూ సీ సంథింగ్ వితౌట్ ఫీలింగ్. అవన్నీ లేకుండా చూడడం అంటే ఏ ఫీలింగ్ లేకుండా చూడడం అని కాదు అని చెప్పారు. తర్వాత క్వశ్చన్ ఏమన్నా ఇవ్వలేదు వెంటనే కృష్ణమూర్తి గారు, అదే మీరు అందరూ చేసేది. యూ సీ దట్ డర్ట్ ఆన్ ద రోడ్ ఎవ్రీడే. రోడ్డు మీద ఆ డర్ట్ ని రోజు చూస్తారు. అండ్ ఐ హ్యావ్ బీన్ హియర్ ఫర్ ద లాస్ట్ 20 or 30 years. నేను 20-30 సంవత్సరాలు ఇక్కడ ఉన్నాను. అండ్ యూ సీ దట్ ట్రావెల్ ఎవ్రీడే. ఆ చెత్త నేను రోజు చూస్తున్నాను. అఫ్ కోర్స్ మీరు చూస్తున్నారు. యూ సీ ఇట్ వితౌట్ ఫీలింగ్.
if you feel that do something about it. అంటే మీరు కూడా దాన్ని చూస్తున్నారు. ఒకవేళ మీరు ఏమైనా ఫీల్ అవుతే దానికోసం ఏదో చేద్దురు కదా. చదువుతున్నావా? అయిపోయిందా? ఆహా! అదే అదే అంతవరకే నేను చదివా. ఆ! తర్వాత ఇంకా ఉంది. ఆ! If you ఇఫ్ యూ felt ఫెల్ట్ rottenness of the corruption in the country, you would do something. అంటే మీరు ఈ దేశంలో ఉన్న కరప్షన్ ఎంతగా రాటెన్నెస్ అంటే కుళ్ళిపోయిందో, మీరు దానికోసం ఫీల్ అవుతే మీరు ఏదో ఒకటి చేద్దురు కదా, చేయకుండా ఉండరే అని కృష్ణమూర్తి గారు అంటున్నారు. బట్ యూ డోంట్. If you saw the inefficiency of the government, if you saw the linguistic divisions which are destroying the country, if you felt it, if you were passionate about it, you would do something. You don't, which means you don't see it at all. మీరు నిజంగా ఫీల్ అవుతే ఏదో ఒకటి చేస్తారు. If you felt the rottenness of the corruption in the country, you would do something. కానీ మీరు ఏం చెయ్యట్లేదు. ఎందుకంటే if you saw the inefficiency of the government ఫెయిల్ అయిపోయిందని తెలిసినా, if you saw all the linguistic అంటే భాషా భేదాలతో విడగొట్టబడుతున్నామని ఇవన్నీ మనకు తెలిసినా, which are destroying the country, ఇవన్నీ మన దేశాన్ని నాశనం చేస్తున్నాయి. ఇఫ్ యూ ఫెల్ట్ ఇట్, మీరు ఫీల్ అవుతే, యు ఆర్ ప్యాషనేట్ అబౌట్, దానికోసం మీరు ఎంతో బాధపడితే ఏదో ఒకటి చేస్తారు. యూ వుడ్ డూ సంథింగ్. యూ డోంట్, ఏం చేయట్లేదు. ఇట్ మీన్స్ యూ డోంట్ సీ ఇట్ ఆల్. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు చూడండి, మనకేమో ఈ ఉదాసీనత ఎక్కువ. నువ్వు ముస్లిమ్స్ ఎక్కువ మంది అయిపోతున్నారు అన్నది కూడా మనం చూస్తున్నాం. అయితే ఎక్కువ నష్టం ఏంటంటే వాళ్ళు ఎంత నిరంకుశంగా ఉంటారు. అది ఇలాంటివన్నీ మనకు తెలిసి ఏమీ పట్టించుకోకుండా మన టైంకి మనకు అన్నీ అయిపోతున్నాయా లేదా, మన కుటుంబం మనము అనే ఒక సభ్యులతో జీవిస్తున్నాం. అంటే అబ్బాయికి ఎంత ఎలా ఉన్నా దాన్ని పట్టించుకోం, అది కరెక్ట్. గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది, గవర్నమెంట్ అన్యాయం చేస్తున్నా ఏది తెలియదు. ఈ ఉదాసీనత ఎక్కువగా ఉంది మనకి. అందుకనే ఎన్ని రకాలుగా ఎంతమంది ఏం చేస్తున్నా ఏం అవ్వదులేదు అన్న ఏముంటామో మనకు తెలియదు. మనం ఎప్పుడు కూడా పట్టించుకోవట్లేదు. అది సత్యం. ఇప్పుడు మొన్న ఎవరో వాట్సాప్ లో పెట్టారు, ముస్లిమ్స్ ఇంత పాపులేషన్ వచ్చేసాం మనం, ఇంకా ఇంకొక 25-26 2026 మొత్తం అంతా మెజారిటీ ముస్లిమ్స్ అయిపోతారు. అప్పుడు వాళ్ళని అణిచేద్దాం, అంటే వాళ్ళకేమో కాఫీలు అంటే ఎవరైతే మతం తీస్తారో వాళ్ళని చంపేద్దాం, మగవాళ్ళని చంపేద్దాం, ఆడవాళ్ళని పూర్తిగా వసం చేసుకుందాం, ఏవో అది రకరకాల వాళ్ళ పేర్లు చూసేద్దాం, అన్ని చూసాం, పట్టణం తింటాం. అంటే తర్వాత అంతెందుకు, పక్కనే అక్కడ ఏదైనా పడి ఉంటే అవి అలాగే పడేస్తాం. దాన్ని రాయిని పట్టుకుని ఎవరైనా పడిపోతున్నా ఆ రాయికి వెళ్ళారు, అలాగే మనం అంటే మనం మనకేమవ్వాలి కదా అని వెళ్ళిపోతున్నాం. ఈ ఇండిఫరెన్స్ అంటే ఈ పట్టించుకోకపోవడం అనేది మనందరికీ చాలా ఎక్కువగా ఉంది అని కంట్రీలో. Questioner, inaudible interjection. ఇంకా వాళ్ళు Krishnamurti దూరంగా garu. ఉన్నారు. Krishnamurti garu, no, you see the bigger life. What is the bigger life? You see how you want to twist everything to something else. You can't look at it. You can't look at anything in a straight way, simply honestly. అంటే యూ సీ ద బిగ్గర్ లైఫ్ కాదని అతను చెప్పింది. మీరు పెద్ద జీవితాన్ని చేస్తున్నారు. వాట్ ఈస్ ద బిగ్గర్ లైఫ్? ద బిగ్ థింగ్ యూ సీ హౌ యూ వాంట్ టు ట్విస్ట్ ఎవ్రీథింగ్ టు సంథింగ్ ఎల్స్. మీరు ప్రతిదాన్ని ఏదోలాగా మరొక దానికి మార్చేద్దామని చూస్తున్నారు. అంటే విషయాన్ని అక్కడ ఎగ్జిక్యూట్ కాకుండా యూ కాంట్ లుక్ ఎట్ ఎనీథింగ్ ఇన్ ఏ స్ట్రెయిట్ వే. అంటే సీదాగా చిన్నగా మనం ఏది చూడలేం. సింపుల్ ఆనెస్టీ, సింపుల్ గా నిజాయితీగా ఏది మనం చూడలేకపోతున్నాం. సో అన్లెస్ యూ డూ ఇట్, యూ కెన్ సిట్ హియర్ అండ్ డిస్కస్ అంటిల్ డూమ్స్డే.
అది చేస్తేనే కానీ ఆ వినాశనం అయ్యే వరకు మనం ఇలాగే కూర్చుని మాట్లాడుతుంటాం. వాట్ ఈస్ Mm. What is seeing? Is it this? Is it that? But if you really saw the tree without space and time, and therefore without the center, then when there is no center and you look at the tree, there is vast space, immeasurable space. అది అంటే చూడడం అంటే ఏంటి? ఇజ్ ఇట్ దిస్, ఇజ్ ఇట్ దట్, ఇది చూడడమా అది చూడడమా? కానీ మీరు నిజంగా చూస్తుంటే స్వేచ్ఛగా, అంటే నీకు ఒక చెట్టుని చూస్తున్నావు, నీకు చెట్టుకి మధ్యలో స్పేస్ టైం ఏమీ లేకుండా, అందుకని అప్పుడు సెంటర్ కూడా ఉండదు. అలా సెంటర్ లేకుండా మీరు చూస్తే అక్కడ when there is no center and you look at the tree, సెంటర్ లేకుండా చెట్టుని చూసారంటే అక్కడ వాస్ట్ స్పేస్, పెద్ద స్పేస్ ఉంటుంది, అంటే అనంతమైనటువంటి స్పేస్ ఉంటుంది. But first, one must learn or watch or hear how to look. But you won't do it. మొట్టమొదటి వన్ మస్ట్ లెర్న్, వ్యక్తి ఏం నేర్చుకోవాలి, లేకపోతే వాచ్ చేయాలి, ఆర్ హియర్ అంటే వాచ్ చేయడం నేర్చుకోవాలి, వినడం నేర్చుకోవాలి, చూడడం నేర్చుకోవాలి. నేర్చుకోవాలి మొట్టమొదటి. You won't Yes. begin the very complex thing called life very simply. అది మీరేమో ఈ కాంప్లెక్స్ గా ఉన్న ఈ జీవితాన్ని సులువుగా మాత్రం మొదలెట్టారు. Your simplicity is to put on a loincloth and travel third class and do so-called meditation or whatever you do. మీ ఉద్దేశంలో simplicity అంటే ఈ థర్డ్ క్లాస్ లో ప్రయాణించడం అండ్ మెడిటేషన్ చేయడం, అలాంటివేవో చేయడమే మీ దృష్టిలో సింప్లిసిటీ అంటే. Simplicity is to look at things as they are. To look. వస్తువుల్ని అంటే ఏదైనా వస్తువు అంటే వస్తువు, ఏ విషయాన్ని నేను యాజిటీస్ గా తీసుకుంటేనే ఇంకెవరు అడ్మిట్ చేశారా? వినిపిస్తున్నదా? వినిపిస్తుంది. నీకు చదువుతున్నావా? నేను చదవడం లేదు, నేను సైలెంట్ గా ఉన్నాను. ఏవో సౌండ్స్ వినిపిస్తున్నాయి. చదవమన్నా, కంటిన్యూ చేయమన్నా, ఇంకేమైనా చెప్పు. అదే నేను చెప్పాను కదా, హలో. చూడడం అంటే చూడడం ఏంటి మనం నేర్చుకోవాలి. అదే అంటే స్పేస్ లేకుండా, సెంటర్ లేకుండా చూడడం. కానీ మీరు అలా చేయరు. అయిపోయింది లక్ష్మి, అయిపోయింది. అవును, మీరేమో సింపుల్ గా జీవించే జీవితాన్ని కాంప్లెక్స్ గా చేస్తున్నారు. యువర్ సింప్లిటీ ఈ టాపిక్ అయిపోయింది ఇక్కడే లాస్ట్. కానీ అది కాదు లాస్ట్ పార్ట్ అని చెప్పలేదు. మీరు అలా మెడిటేషన్ చేయడం ఏదో చేస్తూ ఉంటారు, బట్ దట్ ఈస్ నాట్ సింప్లిసిటీ. అది మాత్రం సింప్లిసిటీ కాదు. సింప్లిసిటీ ఈస్ టు లుక్ ఎట్ థింగ్స్ యాజ్ దే ఆర్, టు లుక్ ఎట్ ద ట్రీ వితౌట్ ద సెంటర్. అంటే ఈ పాయింట్, ఈ టాపిక్ చాలా ముఖ్యమైనది. అంటే ఒక ట్రీని చూడాలన్నా సెంటర్ లేకుండా చూద్దాం. ఈ సెంటర్ వల్లే మనం అంటే అన్ని కాంప్లెక్స్ అయిపోతున్నాయి. అది ఇంతకు ముందు కూడా మనం డిస్కస్ చేసి
అంటే మనం చేయాల్సిన ప్రయత్నం ఏంటంటే సెంటర్ని డిజాల్వ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ సెంటర్ వల్లే మనకి అన్ని బాధలు వస్తున్నాయి, అన్ని కష్టాలు ఎవరి వల్ల కాదు. నేను అనే సెంటర్ ఆ పరిధిలో ఒక ప్రిజన్ లో జీవిస్తున్నామని మన అందరికీ తెలియాలి. అంటే మనం సెంటర్ అంటే మన అభిప్రాయాలు, మన ఇష్టాలు, మనం రాగాలు, ద్వేషాలు, మన జ్ఞానం, గత జ్ఞానం ఇవన్నీ కలిసి సెంటర్. అయితే ఏ విధంగా సెంటర్ని ఎవరి వల్ల, ఏ మెథడ్ వల్ల అంటే ఎవరు చేయలేదు, దానికి ఒక మెథడ్ లేదు, దాన్ని చూడడమే. ఆ చూడడం అనేది ఎలాగా అంటే చాయిస్లెస్ అవేర్నెస్తో, టోటల్ అటెన్షన్తో, జడ్జిమెంట్ ఏమీ లేకుండా చూడగలగాలి. అలా చూస్తూ ఉంటే ప్రతిదాన్ని అవగాహన చేసుకుంటూ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు బ్యాంక్ అకౌంట్ ప్రేమ ఉంది, ఎందుకు అంత అవసరమా అని దాన్ని నేను అవగాహన చేసుకుంటే నెమ్మదిగా అందులోంచి నాకు పోతుంది. అలాగే మన సెంటర్ని మనమే డిజాల్వ్ చేసుకోవాలి. దీనికి ఒక మెథడ్ లేదు, ఎవరిది వారే. మెథడ్ కానీ ఒక ఫార్ములా కానీ ఏమి ఉండవు. అంటే వాళ్ళు అయితే ఇందులో ఎవరు ఇదంతా చూస్తున్నారని అడుగుతున్నారు. చూసేది ఎవరు అంటే ఇదంతా సెంటర్ అంటే అది మనస్సు. మనస్సు నిర్మించిందే సెంటర్. అంటే మనం మనస్సు వల్లే దుఃఖం పడుతున్నాం. సెంటర్ని పోగొట్టుకోవడానికి మనసుకి ఇష్టం ఉండదు, ఎందుకంటే అది పోతుంది కనుక. ఈ నేను అనే సెంటర్ కాన్షియస్నెస్ అనేది ఎంపీ చేసుకోవడం అన్నా, నేను అనే సెంటర్ని డిజాల్వ్ చేయడం అన్నా ఒకటే. ఇది మనస్సుతోటే నిర్మించబడింది. మనం మనస్సు రేంజ్లోనే ప్రతిదీ చూస్తున్నాం. ఎందుకంటే మనస్సుని ఎంతవరకు ఉపయోగించాలో అక్కడ ఉపయోగించాలి, ఎక్కడక్కడ దాన్ని ఉపయోగించకూడదు అక్కడ మానేయాలి. అప్పుడు మాత్రమే మన లైఫ్ బాగుంటుంది. అంటే మనస్సు అంటే మళ్ళీ మెమొరీ, జ్ఞాపక శక్తి. అంటే మనస్సు అనేది గతానికి చెందింది మెమొరీగా. జ్ఞాపక శక్తిని మనం ఒక ఇల్లు కనుక్కోవాలన్నా, ఏదైనా అధ్యయనం చేయాలన్నా, ఏదైనా ఒక టెక్నాలజీ నేర్చుకోవాలన్నా అన్నిటికీ జ్ఞాపక శక్తి అవసరం. కానీ నేను డిజాల్వ్ చేయడానికి, నేను డిజాల్వ్ చేయడానికి అది పనికిరాదు. ఆ విషయం థాట్ అనేదే పనికిరాదు. మనం ఇవన్నీ అలవాటైపోయాయి, అక్కడ కూడా అది చేస్తే పనికి రావట్లేదు. ఆ విషయం మనం జాగ్రత్తగా గమనించాలి. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? అంటే మూలానికి వెళ్ళి చూపెట్టారు ఎక్కడ అందరికీ ఇబ్బందులు వస్తున్నాయో. సెంటర్ని మనం డిజాల్వ్ చేసుకోవాలి. వాళ్ళు ఇలాగే చెప్పారు, వీళ్ళు ఇలాగే చెప్పారని కంపేర్ చేసుకోవడం వల్ల ఏమీ లాభం లేదు. ఆ నేను అన్నది ఉన్నంతసేపే బాధలు, జ్ఞాపకాలు, గత జ్ఞానాలు పెట్టి మనం దుఃఖాన్ని తెచ్చుకుంటున్నాం. ఆ సెంటర్ ఉన్నంత వరకు మనం జైల్లోనే జీవిస్తున్నాం. మనం ఏదో ఎక్స్పాండ్ అయ్యాం అనుకున్నా, ఒక జైల్లో ఉన్న వ్యక్తి ఒక పెద్ద గ్రౌండ్లో, ఈ గ్రౌండ్లో కూడా తిరగచ్చు అని చెప్పారు, అయినా ఆయన జైల్లో ఉన్నట్టే లెక్క. మనం అలాగే చేస్తాం. అంటే కొంత ఇటు అటు ఏవేవో కొంచెం తయారుగానో మరొకటనో ఎక్స్పాండ్ అవ్వాలి, ప్రత్యేకంగా ఉండాలంటే ఏవో చేస్తాం. కానీ ఇవన్నీ కూడా మళ్ళీ జైల్లో ఉన్నట్టే లెక్క, మనసు చేసే ఇదే. అందుకని మనం గ్రహించాల్సింది ఏంటంటే సెంటర్ డిజాల్వ్ అయ్యే వరకు మనం ప్రిజన్ నుంచి బయటపడలేం అనే విషయాన్ని మనం గ్రహించినప్పుడే, మనకు అండర్స్టాండ్ అవుతే తప్పకుండా దాన్ని వర్క్ చేస్తాం. మనకేమో ఆ సెంటర్ ఉండడం వల్ల ఎన్ని అనర్థాలు అవుతున్నాయి అనే సంగతి ప్రతి ఒక్కరికి తెలిసినప్పుడు సెంటర్ డిజల్యూషన్కి ప్రయత్నిస్తారు. అది బాగా అవగాహన అవ్వాలి. అప్పుడు అసలు దానికి ఏంటి అవసరం? చూడడం అవసరం, వినడం అవసరం. చూడడం ఎలా చూడాలి? అబ్జర్వరే లేని స్థితిలో చూడగలగాలి. సెంటర్ లేకుండా టోటల్ అటెన్షన్తో చూసినప్పుడే అవగాహన అవుతుంది. సెంటర్ అన్నా చూసేవాడన్నా అవుతుంది. ఎవరైనా ఏమైనా చెప్తారా?
పవన గారు నమస్తే, ఎవరు చెప్తున్నారు? నమస్తే మేడం. నమస్తే. మేడం ఇప్పుడు ఈ సెంటర్ దాని గురించి, సెంటర్ అంటే నేను, నా అభిప్రాయాలు, నా ఆలోచనలు, నా గత స్మృతులు ఇవన్నీ కదా మేడం. నేనంటేనే అది కదా. అయితే ఇప్పుడు నాకు ఒక సందేహం మేడం, మీ వాయిస్ వినిపించట్లేదండి. ఐడెంటిఫై అయిపోవడం వల్ల ఐడెంటిఫై అయిపోవడమా? ఇవన్నీ గడ్డ కట్టేసి ఉన్నాయి, అందుకని మనం ఇలా ఇది అని మనం చూడం ఎప్పుడు. ఇప్పుడు ఈ సెంటర్ ని అంటే నేను నాకు సంబంధించిన నా ఆలోచనలు తీయడం అనేది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఎంత పెద్ద విషయాన్ని చూసినా ఎంత ఎక్స్పాండ్ అయినా మళ్ళీ నేను నా ఆలోచన అనేది తీసేయడం ఎలా సంభవం అనేది నాకు ఒక సందేహం వస్తుంది మేడం. ఇప్పుడు నేను కేవలం నేను నా కుటుంబం చాలా పరిమితంగా ఆలోచించాను, నేను నా ఊరు కొంచెం పెద్దది అయ్యాయి ఆలోచించాను, నేను ఈ విశ్వం నా విశ్వం, మళ్ళీ అక్కడ కూడా నేను అనేది ఉంటుంది కదా. ఉంటుంది. ఇప్పుడు నేను అనేది ఏంటంటే మనకి ఆ నేను తీసేసి మనం ఉండగలగడం అనేది ఆలోచన తీసేస్తేనే సంభవం. ఆలోచనతో మీరు ఏం చేసినా పెద్దదైనా చిన్నదైనా ఆలోచన ఆలోచన నేను నిర్మిస్తోంది. పెద్దది ఏమంటారు? అంటే మనకి ఆలోచన వల్ల ఏర్పడినటువంటి దానికే అలవాటు అయిపోయింది, అది నేనే ఇంకా పాతుకుపోయింది. అదే అంటున్నాను, సొలిడిఫై అయిపోయింది మనకి. అందువల్ల దాన్ని గమనించడం అన్నది మనం గమనించిన ఆ మనస్సే చేస్తుంది పని. అంటే మనసు కావాలి దానికి మనకి ఆయన అన్నారు కదా, మీకు అది కష్టంగా కనబడుతుంది కానీ ముందు ఇలా అలవాటు అయిపోవడం వల్ల కష్టంగా ఉంటుంది, కానీ అది కష్టమైన విషయం అన్నారు. అంటే బాగా అలవాటు అయిపోయిన పని మనకి ఈజీగా ఉంటుంది, ఇంతకాలం అలవాటు కష్టంగా ఉంటుంది. కానీ అక్కడ థాట్ రానప్పుడు థాట్ని ఎందుకు పెట్టాలి? సమగ్రంగా చూద్దాం, చూస్తూ ఉంటే మొదటి అవగాహన చేసుకోవాలి. నాకు ఇంత అవసరమా, వీటివన్నింటినీ ఇంత నా వాళ్ళు అన్న భావం ఇంత అవసరమా, అసలు నా వాళ్ళు అలా చూసి టోటల్ గా మనం చూడగలిగినప్పుడు అందులోంచి బయటపడదాం. మనం ఇంకొక విషయం అండి, ఒక ఆబ్జెక్ట్ తోటి ఐడెంటిఫై అవ్వకూడదు, బట్ ఆ ఆబ్జెక్టే నువ్వు అయిపోవాలి అని ఇప్పుడు ఇక్కడ ముందర కూడా జస్ట్ చెప్పారు కదా, వితౌట్ యూ సెంటర్ అనేది లేకుండా. ఆ రెండిటికి ఏంటి మేడం తేడా? మీ పదం ఏంటండి? అర్జ ఒక ఆబ్జెక్ట్ ఏదైనా ఒక ట్రీని చూస్తున్నాము, దానితో నువ్వు ఐడెంటిఫై అయిపోకూడదు అనేది ఒకటి ఉంది. దానికి ఆ ఆబ్జెక్టే నువ్వైపోవాలి, నీకు దానికి మధ్య స్పేస్ కానీ టైం కానీ ఏమీ ఉండకూడదు. ఈవెన్ యూ అనేది ఉండడం అనేది అంటే మేడం ఆబ్జెక్ట్ ని చూస్తున్నాం, నేను చూస్తున్నానన్న భావన లేకుండా చూద్దాం, అంతేనా? అంతే. అది అప్పుడు అది సమగ్రంగా చూడడం జరుగుతుంది. మధ్యలో అనేది వచ్చేసరికల్లా టైం అండ్ స్పేస్ వస్తాయి. నేను లేకపోతే అబ్జర్వరే లేడు, చూడడం జరుగుతుంది. మేడం ఒక చిన్న సందేహం, నేను అంటే క్షమించండి, నేను అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్తున్నాను అనుకోకపోతే, ఇప్పుడు ఈ నేను అనేది ఎక్కడ మన ఫైనల్ అల్టిమేట్ గోల్ టోటాలిటీకి తెలుసుకోవడమే కదా. అయితే ఇప్పుడు ఈ నేను అనేది ఎక్కడ చూసినా నేను 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 ఉంటుంది, అలా మొత్తం కంప్లీట్ గా నేనులోకి వెళ్ళిపోయి మొత్తం అంతా నేను అవుతుంది కదా. అంటే అది సుప్రీం ఇదే లోకి వెళ్ళలేమా, ఆ దోవలో వెళ్ళలేమా? సుప్రీం దాంట్లోకి వెళ్ళడం అవ్వదు. లోభం మోహం ఇప్పుడు అందరూ అంతా నేనంటే వాళ్ళు అవి పెరుగుతున్నాయి. అంటే ప్యూరిఫికేషన్ చేసుకుంటూ అప్పుడు ఉన్నదే అది కదా, అదే కదా ఉన్నదే అది. ప్యూరిఫై అయిపోతే ఆటోమేటిక్ గా ఉన్నదే అది. అందుకనే ఆయన దగ్గర అంటారు కదా, మనసుని ప్యూరిఫై చేసుకోమని చెప్పొచ్చు కదా,
ఆ బ్రహ్మ పరబ్రహ్మ పేర్లు ఎందుకని అసలు మనకేం తెలియదు కదా. నీ మనసులో ఉన్న అవును. అడ్డులన్నీ తెలుసుకో అని చెప్తే సరిపోయింది కదా. ముందుగా అది అవును. ఉన్నదే అది. మనసు మనసు ఉన్నంతసేపు అన్ని ఇవన్నీ తప్పవు. మనసు ఫంక్షన్ చేస్తుంది. మనసు గతానికి చెందింది కదా. గత జ్ఞాపకాలతో నేను వెళ్ళలేదు అక్కడికి, అందుకని అది అక్కడ మనసు పనికిరాదు. మనసుకు తెలియని ప్లేస్, అందుకే డెప్త్ అంటే ఏమిటో దానికి తెలియదు. ఆ రకంగా ఎన్లైటన్మెంట్ ఏమిటో దానికి తెలియదు. మనం ఏం చేస్తాం, దాంతోనే పట్టుకోవాలని ప్రయత్నిస్తాం. మనం ప్రతి విషయం చేసే ప్రయత్నం ఏమిటి తెలుసా, మనసు రేంజ్ లో ఉండి ప్రతిదీ మనసులో అవగాహన అవ్వాలని కోరుతున్నాం అందరు. అక్కడ మొదటి చెప్పాను కదా, మనస్సుతో అవగాహన. అక్కడ మనస్సు ఇన్కేపబుల్, చెయ్యలేదు ఆ పని. మీరు చెయ్యాలి పెడితే ఎలాగ, దానికి అది అవ్వదు. అది గతానికి చెందిన దాంట్లో అలాగే ఉండిపోయింది కనుక అది దానికి తెలియని దాంట్లో అది వ్యవహరించలేదు. కానీ మనసును వదిలిపెట్టాలి అక్కడ. అంటే మనసులోనే ఉండడం అలవాటు. మనసు వదిలిపెడితే ఏంటండి అని అలా అడగకూడదు. ఎందుకంటే వదిలిపెడితే తెలుస్తుంది కదా. అవునా? విషయం ఏంటంటే వదిలిపెట్టలేక అనిపిస్తుంది, కానీ తర్వాత సులువుగానే అయిపోతుంది. టోటల్ అటెన్షన్ లో ఉండడం ఒక కామన్ థింగ్ అయిపోతుంది. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. మంచిదే ఇలా అడగదు. ఇంటరాక్షన్ చాలా హెల్ప్ అవుతుంది. ఎక్కడ అందరికి ఇబ్బంది అంటే, నేను సెంటర్ వదలాలి అంటే మనకి నాది అనుకున్నవన్నిటిని వదిలేయాలి. మానసికంగా వదిలేయాలంటే అలా ఎలా వదిలేస్తాం, అవగాహనతో వదలాలి. ఇట్లా ఏం లేదు సారం. అందరూ డబ్బులు అంటారు. నిజంగా 10 కోట్లు నీకు ఇచ్చారు, ఏం చేయగలరు? ఒక 5 ఇంద్రియాలే ఉన్నాయి, ఎంతకని అనుభవించేస్తాం? పేరు అది కూడా ఒక రకమైన ఫాల్సే కదా. ఎవరికి పేరు వస్తుందండి అలా కూడా టెంపుల్ కడితే, అలాంటి అది కూడా ఆలోచించాలి మనం. పేరు ఎవరికి? ఇలా మనం ప్రతిదీ అవగాహనతో తీసుకుంటుంటే ఒక్కొక్కటి డ్రాప్ అయిపోతుంది. డబ్బు లేనంతసేపు డబ్బు అంటారు. డబ్బు వచ్చే 5 ఇంద్రియాలతో ఎంత అనుభవించగలం? ఒక శరీరంతో ఎక్కువ అనుభవిస్తే జబ్బులు పాలవుతాం. ఎప్పుడో జబ్బులు పాలవుతానని ఇప్పుడు డబ్బులు కూడబెట్టుకుంటారా? లేకపోతే నేను ఒక 1000 సంవత్సరాలు ఇక్కడ ఉండిపోయినంత కాలం నేను లగ్జూరియస్ గా జీవించాలని డబ్బులు కూడబెడుతున్నారు మనుషులు. కానీ ఉండరు అన్న సంగతి తెలిసినా అలాంటి పని చేస్తాం. అలా మనం ఆలోచించుకుంటే ఏవి అవసరం లేదో వాటికి మనం ఎక్కువ మానసిక శక్తిని ఖర్చు పెడుతున్నాం. ఏది అవసరమో దానికి ఏమో ఉదాసీనత చూపిస్తున్నాం. అవునా కదా? శరీరానికి అవసరమే సర్వస్వం కాదు. పనిముట్టు పని చేయడానికి కావాల్సిన పనిముట్టు. దానికి తిండి పెట్టాలి, రెస్ట్ ఇవ్వాలి, దాని చేత పని చేయించుకోవాలి. అంతేగాని దానికి దాసోహం అని జీవించకూడదు కదా. మనస్సు అంతే, అది పనిముట్టు మన చేతిలో. అర్థమైందా? ఇంకేదైనా ఎవరైనా చెప్తారా? హలో, నేను వసంత మాట్లాడుతున్నాను. హలో, మాట్లాడు. ఏం లేదు, అంటే నాకు ఇందాకల అంటే నిన్న చదివాం ఆ విషయం. అంటే మనం పనులు చేస్తూనే ఉండాలి. అది మెమరీ అది హెల్ప్ చేస్తుంది ఆఫీస్కి వెళ్ళడానికి, మిగతా దైనందిక కార్యక్రమాలు చేయడానికి, మన పనులన్నీ ప్రొఫెషనల్ గా చేసుకోవడానికి. కానీ వాటిలో నేను సెంటర్ అనేది ఉండకుండా చూసుకోవాలంటే అది మన భగవద్గీతలో చెప్పిన కర్మయోగానికి బాగా ఇదవుతుంది కదా, సమానంగా అనిపించింది నాకు. అంటే మనం పనులన్నీ అదే అంటారు కదా, అక్కడ నిష్కామ ఫలం లేకుండా నిష్కామ కర్మ చేయాలి అని. అంటే ఆ నేను సెంటర్ అనేది లేకుండా చేసుకుంటూ ఉండడమే పని అని అనిపిస్తుంది. విను, ఈ కంపారిజన్ వల్ల మనకు కలిసి వచ్చేది లేదు. అక్కడ చూడడం, ఇక్కడ పూర్తిగా వెళ్ళడం. అది అలా అయితే నేను, కాకపోతే నేను ఏమంటావు? అది సరే, కానీ అలా అనిపించింది అంట. ఇప్పుడు అనుకున్నాం కదా,
దాంతో ఇదే మనం చేసే పని, దాంతో పోల్చేసి అర్థమైపోయిందని వదిలేస్తాం. అది అర్థం కాదు మనకి, అక్కడ మనకి చేత కాలేదు. అంటే అర్థం అలా అర్థమవుతున్నది అని. అంటే ఇంతకు ముందు మనసుకి ఆవల వెళ్ళడం అని చెప్పేదాన్ని. ఎలా అండి వెళ్తారు? ఎలా అండి వెళ్తారంటే ఇప్పుడు ఇలా చూస్తే తెలుస్తుంది కదా! ఇలా వెళ్ళగలము అని. అందరూ చేస్తారు. ఇది కృష్ణమూర్తి సెంటర్ లో వద్దంటారు. ఎందుకు తెలుసా? అక్కడ మనం అంతే నేర్చుకుంటాం, పోల్చేసి మనం తృప్తి పడిపోతున్నాం. బట్ వీఆర్ నాట్ లెర్నింగ్ ఎనీవేర్. అందుకే వేస్ట్. అక్కడ నేర్చుకోం, ఇక్కడ నేర్చుకోం. నాకు అది వచ్చి ఇది వచ్చి అని అనుకోవడానికి మనసు తృప్తి పడుతుంది. కాదు. అంటే అలా నేర్చుకోవడం ఒక్కటే కాదు, దాన్ని చూడడం అనేది. నేర్చుకోవడమే కదా, మనం ఇక్కడే ఈ క్షణమే మారాలి. దాంతో పోలుస్తాం, లేకపోతే ఉపనిషత్తులతో పోలుస్తాం. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇట్? ఆలోచించు. నువ్వు పోల్చేవని కాకుండా చూడు, పోలికల వల్ల మనకి ఏం తెలిసి వస్తుంది? 4 పదాలు తెలుస్తున్నాయి. అక్కడ నేను లేని సెంటర్కి వెళ్ళలేదు, ఇక్కడ వెళ్ళట్లేదు. వాళ్ళు ఇలా చెప్పారు, వీళ్ళు ఇలా చెప్పారు, ఇతను జ్ఞానే అతని జ్ఞానే అని ఒక కన్ఫర్మేషన్ ఇచ్చేస్తాం. అయిపోయిందా? అది అవగాహన అయిపోయిందని భావిస్తాం. అది అవగాహనే కాదు. అలా అలా అంటే ఇప్పుడు చెప్పినట్టుగా ప్రవర్తించడానికి ప్రయత్నం చేయడానికి చూడాలి. అది ఎందుకంటే మనం పోల్చడం వల్ల మనకి ఏమిటి లాభం? 10 మంది తెలుస్తుంది చేతులు ఇవ్వని ఉదాహరణగా చెప్తున్నాను. అంతకంటే మనకి ఏమిటి లాభం అవుతుంది దానివల్ల? అక్కడ అర్థం కాలే, అలా ఉండడం చేత కాలే. ఇప్పుడు మనం ఒక విషయం ఏదైనా నేర్చుకుంటున్నాం అనుకో, వింటాం అనుకో, మిగతా విషయాలు కొన్ని జ్ఞాపకం వస్తాయి. అందుకని ఆ విధంగా దట్ ఈస్ నాట్ లిజనింగ్ అన్నారు. ఆ జ్ఞాపకాలు రాకుండా, ఆ థాట్ రాకుండా వినాలి. అప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ పడ్డది వస్తుంది. ఇంత నువ్వు వింటున్నావు కదా, లిజనింగ్ కోసం, సీయింగ్ కోసం అన్ని విన్నావు కదా, చదివావు. అంటే ఏంటి? గత జ్ఞాపకాలతో చూడడం కాదు, చూడటమే కాదు కాదు. సరే మేడం, చెప్పండి. ఇప్పుడు మేడం వసంతలత గారు అన్నట్టు పాత దాంతో అంటే కంపారిజన్ లేకపోతే మన జ్ఞానం గత జ్ఞానం తోటి చూడటం వల్ల అది టోటల్ సరిగ్గా కాదు అని అర్థమవుతుంది. కానీ మన మైండ్ ఏదైనా ఒక విషయం తెలుసుకున్నప్పుడు అది అంటే యాజిటేషన్స్ మూమెంట్స్ లేకుండా ఉండాలి అంటే అది కన్విన్స్ అవడం అనేది కూడా ఒకటి ఉంటుంది కదా మేడం. ఇప్పుడు మనము ఏవో చదువుతాము, ఏది ఏమైనా మన మనసుకి ఒక రకమైన కన్విన్సింగ్ ఉంటేనే ఆ మనసు కొంచెం శాంతిస్తుంది అనేది ఇక్కడ పనిచే అవసరం లేదంటారా? ఎవరు కన్విన్స్ అయ్యేది? మనసు. దాంతో అదే నేను అంటున్నాను. అక్కడ పదాలు నేర్చుకున్నాం, పదాలు నేర్చుకుని నాకు వచ్చేసిన భ్రాంతిలో జీవిస్తున్నాం. అవుతుంది అక్కడ. ఓకే, ఒక్క దాంట్లోనన్నా డీప్ గా పర్ఫెక్షన్ తోటి అంటే అటెన్షన్ తోటి చూడట్లేదు, నేర్చుకోవట్లేదు, అంతేనా? మనకు వచ్చు అన్నది మనకి గతంలో ఉన్న దానిలాగే ఉంది అనగానే మనకు అర్థమైపోయింది అనేసుకుంటున్నాం. అది ఒక సెల్ఫ్ మోసం, మనమే మోసం చేసుకుంటున్నాం. అక్కడ అర్థం కాలే. అర్థం అవ్వడం అంటే జీవించడానికి రావాలి కదా, కేవలంగా అర్థం చేసుకోవడం. ఎప్పుడైతే టోటల్ లిజనింగ్ ఉంటుంది, ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది అక్కడ. ఈ గత జ్ఞాపకాలు లేకుండా ఎంతమందికో సంభవం కాదని అనడానికి లేదు. మనకి హ్యాబిట్ అయిపోయింది అలా, అంతేనా? టోటల్ అటెన్షన్ లో ఉంటే గత జ్ఞాపకాలు ఎందుకు వస్తాయి? మనం మనకి చాలా కాన్సెప్ట్ అలవాటు అయిపోయి, ఇది ఒక కాన్సెప్ట్ దట్ ఐ అండర్స్టాండ్ బికాజ్ ఐ కంపేర్. దిస్ ఇస్ ఆల్సో ఏ కాన్సెప్ట్. అవునా? కంపేర్ చేసేది కనుక నాకు బాగా అర్థమైపోయింది, అలాగే బోధపరిచేస్తుంది. అబ్బా వీడికి ఎంత బాగా అర్థమైందో అనిపిస్తూ ఉంటుంది. వాట్ వీఆర్ టీచింగ్ దాట్ అండ్ దిస్ కంపేర్ అండ్ దెన్ వి సాటిస్ఫై అవర్ సెల్ఫ్. బట్ ఆర్ వి లెర్నింగ్ ఎనీథింగ్? మనకేమి రాలే. ఇది కూడా మైండ్ చేసే ఒక టైప్ ఆఫ్ మాయాజాలం. కంపేర్ చేసి దాని నుంచి ఒక కన్క్లూజన్ కి వచ్చి ఓకే ఐ అండర్స్టాండ్ నౌ అనేది ఒక ఫీలింగ్ రావడం అనేది, అంతే కదా? ఎంత ప్రపంచం కదా, మనకి ఏమీ రావట్లేదని మనం ఎప్పుడు చెప్తే కోపం వచ్చేస్తుంది మనకి. ఇన్ని చదువుకున్నాం రాలేదంటే అది రావడమా? ఓకే మేడం.
థ్యాంక్ యూ. ఇంకొక 4 నిమిషాలు మళ్ళీ కనెక్ట్ చేద్దాం. ఎన్ని నిమిషాలండి? 3 మినిట్స్ అండి. లక్ష్మి తర్వాత ఈ సెషన్ తో కంప్లీట్ చేద్దాం. లక్ష్మి ఏంటి ఎవరు? శారదని బాడీకి కావాల్సిన పోషణ ఇస్తాము, దానికి కావాల్సింది చూస్తాము, అప్పుడు దాన్ని వదిలేస్తాము, అంతేగాని దాన్ని పట్టుకో ఏదో అన్నావు కదా ఇందాక, అలాగా మనసు కూడా లక్ష్మి పని చేయించుకోవాలన్నాను. పని చేయించుకో. అలాగే మనసు వ్యవహార జ్ఞానానికి అవసరము, దాని గత జ్ఞాపకాలు అయితేనేమి ఏదైనా అవన్నీ అవసరము. దేనికోసం? వ్యవహారికంగా పనులు చేసుకుందికి. మరి మనసుని ఏ విధంగా పోషించాలి? పోషించకూడదా? మనసుని ఎలాగ మనము దాన్ని మనం హ్యాండిల్ మనసు జీరో అవ్వడానికి దాన్ని మనం ఎలా హ్యాండిల్ చేయాలి? దాన్ని చూడాలి, నిరంతరం దాన్ని ప్రతి క్షణం అవేర్నెస్ తో చూస్తూ ఉండడం ఒకటి. మనకి ఇప్పుడు అలవాటు లేకపోవచ్చు, కానీ చేస్తూ ఉంటే అది తప్పకుండా అవుతుంది. దాన్ని పోకడలు గమనిస్తూ ఉండాలి. ఆలోచన ఉద్భవిస్తున్నప్పుడే చూడాలి. నీ ఆలోచన ఉద్భవించినప్పుడు నువ్వు చూడగలిగినప్పుడు ఇతరుల ఆలోచనలు కూడా అలా తెలిసిపోతాయి. ఎందుకంటే మైండ్ ఈజ్ వన్. అది ఏ రకంగా మనం ఒకప్పుడు అనుకోకుండా ఒక దుఃఖంలా వస్తుంది, లేదా ఒక బెంగ. ఎందుకు బెంగ వచ్చింది అని మళ్ళీ లోపలికి వెళ్తే ఒక చిన్న థాట్ మనకి పెద్ద బెంగని తెస్తుంది. సో దాన్ని చూడగలిగినప్పుడు ఆ థాట్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చూడటం లేదు, చూడకుండా లోపల ప్రవేశించి ఫీలింగ్స్, ఆలోచనలు అనే కాంగ్లోమరేషన్ అంటే సముదాయం చేసేసి మనం తెలియని వేలో సఫర్ అవుతూ ఉంటాం. ఇది మనసు చేసి దానికి ఇంకా పోషణ ఏంటి కదా, ఎంతో పవర్ఫుల్. అంటే మనం సఫర్ అవుతున్నాము అంటే మనసు ఇటువంటి ఫీలింగ్స్ పట్టుకొచ్చిన తర్వాత మనం సఫర్ అవడం మళ్ళీ మనసే సఫర్ అవుతుంది కదా. అలా అనుకోలేదుగా మనం. ప్రాక్టికల్ గా నేను సఫర్ అవుతున్నానైనా ఫీల్ అవుతున్నది. అంటే ఇక్కడ నేను అంటే సోల్ అని చెప్పుకోవాలా, ఆత్మ అని చెప్పుకోవాలా? ఐడెంటిఫికేషన్ అక్కడ బాడీ నేను అన్న ఒక ఫాల్స్ ఐడెంటిఫికేషన్ కి అలవాటు అయిపోయాను. ఆ ఐడెంటిఫికేషన్ తీసేస్తే ఆ సఫరింగ్ ఉండదు. మనసు చేసే డ్రామాలు చూస్తూ ఉంటాం. చూడగా మనసు డ్రామాలు ఆడడం మానేస్తుంది. దాని మూలంగా ఆత్మకేది అంటదు అంటారు, సాక్షి భావంగా చూస్తున్నది అంటారు. మనకి బాధలు అవి దేని వల్ల వస్తున్నాయి? మనసు వల్లే. ఎవరికి ఈ బాధ అంతా ఎవరికి అవుతోంది? ఎవరికి జరుగుతోంది? మనసుకు కదా. మనం అడిగిన క్వశ్చన్ నేను బాడీని అన్న ఐడెంటిఫికేషన్ వల్ల వస్తుంది. అదే కదా మాయ, పెద్ద మాయ అది. దాన్ని అదే ఐడెంటిఫికేషన్ తీసేస్తే ఈ బాధే లేదు.